హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పోర్టల్ టు బిట్కాయిన్ అని, ఆ పోర్టల్ అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మెయిన్గా నార్మల్గా మీరు చూసుకుంటే ఇప్పుడు ఈథీరియం నెట్వర్క్లో నుంచి ఆర్బిట్రమ్ నెట్వర్క్ ఇట్లా బ్రిడ్జ్ చేస్తాం కదా. సో వీళ్ళు ఏంటంటే స్వాప్ అనేది పెట్టారు. బ్రిడ్జింగ్ మీరు చేయకుండానే డైరెక్ట్ స్వాప్ చేసుకోవడం వల్ల మీకు ఈథీరియం నెట్వర్క్ టు బిట్కాయిన్ నెట్వర్క్ కానీ, బిట్కాయిన్ నెట్వర్క్ టు ఈథీరియం నెట్వర్క్ కానీ ఇట్లా వచ్చేటట్టు వీళ్ళైతే లైక్ బ్రిడ్జెస్ అన్నీ తీసేసి జస్ట్ స్వాప్ చేస్తేనే వచ్చేటట్లయితే వీళ్ళు టెక్నాలజీ అయితే తీసుకొని వస్తున్నారు. సో అట్లా అయితే డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్టే వచ్చేసి ఈ పోర్టల్ అనేది, పోర్టల్ టు బిట్కాయిన్ అని. సో అయితే అది అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ప్రాజెక్ట్లో టెస్ట్నెట్ అనేది రన్ అవుతుంది. ఈ టెస్ట్నెట్లో పార్టిసిపేట్ చేసి ఇది అన్ని టెస్ట్నెట్లా కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే నార్మల్గా వేరే ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే మీకు టీజీ అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్ లిస్టింగ్ అప్పుడు మీకు ఏ డ్రాప్ వచ్చేస్తుంది కదా, కానీ ఇది అట్లా కాదు. మీకు లిస్టింగ్ అప్పుడు ఏ డ్రాప్ రాదు. ఇది మీకు ఎట్లా అంటే అది మెయిన్ నెట్ ఒకసారి రిలీజ్ అయ్యాక అందులో లైట్ నోట్స్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. ఈ లైట్ నోట్స్ వల్ల మీకు ఏంటి యూజ్ అంటే వీళ్ళు ఇక్కడ మీరు చూసుకుంటే 5% ఆఫ్ బ్లాక్ ఎమిషన్స్ అంటే ఇప్పుడు 10 మినిట్స్కి ఒకసారి ప్రతి బ్లాక్ చైన్లో 10 మినిట్స్కి ఒకసారి లైక్ బిట్కాయిన్ తీసుకోండి. బిట్కాయిన్ బ్లాక్ చైన్లో 10 మినిట్స్కి ఒకసారి ఒక బ్లాక్ అయితే వస్తూ ఉంటుంది. ఆ బ్లాక్లో వచ్చే ఫీజ్ అండ్ టోకెన్స్ ఏమైనా జనరేట్ అయితే అందులో టోకెన్స్లో 5% అనేది మీకు ఇస్తారు. సో అట్లా మీకు ఇంకా ఈ ప్రాజెక్ట్ అనేది ఎన్ని రోజులు అయితే రన్ అయిద్దో అన్ని రోజులు మీకు ప్రతి బ్లాక్లో 5% ఫీజ్ అనేది లైక్ ఫీజ్ కానీ టోకెన్స్ కానీ అట్లా మీకు షేర్ చేస్తూ ఉంటారు. ఈ లైట్ నోట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేస్తారు. ఈ లైట్ నోట్స్ ఎట్లా వస్తాయి అంటే ఫ్రీగానే వస్తాయి, మీరేం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఈ లైట్ నోట్స్కి. జస్ట్ ఏంటంటే ఇందులో కొన్ని ఎక్స్పీ కలెక్షన్స్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మీరు కనుక లైక్ ఎక్స్పీ అంతా మీరు కలెక్ట్ చేసి పెట్టుకుంటే వీళ్ళు క్లారిటీగా చెప్పని విషయం ఏంటంటే టాప్ యూజర్స్కి, టాప్ ఎక్స్పీ కలెక్టర్స్కి వీళ్ళు ఈ లైట్ నోట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారా, లేదంటే టాప్ యూజర్స్లో నుంచి ర్యాండమ్గా ఈ సెలెక్ట్ చేసి లాటరీ సిస్టమ్ లాగా తీసేసి కొంతమందికి ఈ లైట్ నోట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారా అనేది వీళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఒక 50,000 మెంబర్స్ 1,00,000 మెంబర్స్ను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి అందులో నుంచి ర్యాండమ్గా తీయొచ్చు. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఏంటంటే టాప్ యూజర్స్ ఉంటారు కదా, టాప్ ఎక్స్పీ కలెక్టర్స్ ఎవరైతే ఎక్కువ టెస్ట్నెట్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ ఎక్స్పీ కలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ 2 ఆప్షన్స్లోనే ఉంటుంది ఏదైనా కానీ. సో అయితే అది ఎవరైతే మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇదేంటంటే మీరు మెయిన్ నెట్లో నోడ్ రన్ చేయాలి. మీరు మెయిన్ నెట్లో నోడ్ రన్ చేసినందుకు మీకు నోడ్కి అయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరేం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ లైట్ నోడ్ ఏదైతే ఉందో పోర్టల్ లైట్ నోడ్ ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు. అది కూడా లిమిటెడ్ ఉంటాయి. ఇవి మీరు కొనడానికి ఉండదు బయట. ఇవి జస్ట్ ఏంటంటే లిమిటెడ్ లైట్ నోట్స్ వీళ్ళు ఇస్తారు. మీరు టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి లైక్ లక్కీ డ్రా లాగో ఎట్లాగో తీసి మీకు అది ఇస్తారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే పార్టిసిపేట్ చేయండి ఇందులో. ఎందుకంటే ఇది మీకు ప్రాజెక్ట్ ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు బ్లాక్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఆ బ్లాక్ ఎమిషన్స్లో మీకు 5% అనేది మీకు ఇస్తూనే ఉంటాడు. 5% అంటే మీ ఒక్కరికే కాదు, లైట్ నోట్స్ అందరి దగ్గరికి కలిపి వాళ్ళందరికీ కలిపి 5% అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అది ఎంత వస్తే అంత అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీకు ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ ప్రాజెక్ట్ అయితే మీరు కంటిన్యూ చేయండి, వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నేను చెప్తాను ప్రాసెస్ అంతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి 42.5 మిలియన్ ఫండింగ్ అనేది ఉంది. రూపాయి 2 రూపాయలు కాదు, 42.5 మిలియన్ ఫండింగ్. అది ఓన్లీ సీడ్ రౌండ్ అయింది. ఇంకా సిరీస్ ఏ సిరీస్ బి కూడా అవ్వలేదు. ఇంకా సిరీస్ ఏ సిరీస్ బి అయితే ఇంకా మొత్తం గొడ్డలు చింపుకున్నట్టే. లైక్ ఎట్లా అంటే 150 మిలియన్ 200 మిలియన్ వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో అయితే అది మీరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ స్క్రీన్ ఇట్లా వస్తుంది. అందుకంటే ముందు మీరు ఏం చేస్తారంటే మీ ట్విట్టర్ ఓపెన్ చేసేసి కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇది ఫస్ట్ ట్వీట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు ఇట్లా రీట్వీట్ అయితే చేయండి. ఇదిగో రీపోస్ట్ అనేది అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక తర్వాత ఇదిగో ఈ స్క్రీన్కి రండి. ఈ స్క్రీన్కి వచ్చాక ఇదిగో మీకు ఇట్లా లైక్ ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదైతే మీరు కాపీ పేస్ట్ చేయండి మీ కివీ బ్రౌజర్లో. మొబైల్ యూజర్స్ అయితే, ల్యాప్టాప్ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్లో ఏం చేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఈ క్రోమ్ వెబ్ స్టోర్లో ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం యాడ్ చేయాలి. ఇది ఎట్లా యాడ్ చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది మీ మొబైల్ యూజర్స్ అయితే కివీ బ్రౌజర్లో పేస్ట్ చేసుకోండి. ఒకవేళ పీసీ యూజర్స్ అయితే ఏ బ్రౌజర్లో అయినా పేస్ట్ చేసుకొని లైక్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వస్తుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ యాడ్ టు క్రోమ్ క్లిక్ చేశాక మీకు ఎక్స్టెన్షన్స్లో కొంచెం కింద స్క్రోల్ చేస్తే పోర్టల్ డెక్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి పోర్టల్ అయితే ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిపోయాక
ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్రియేట్ వాలెట్ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేస్తే టేక్ మీ టు మై వాలెట్. మీరు ఏం చేస్తారంటే ఇదిగో రివీల్ యువర్ రికవరీ ఫేజ్ అనేది క్లిక్ చేసి అక్కడ ఒక 12 వర్డ్స్ వస్తాయి. ఆ 12 వర్డ్స్ పేపర్ పెన్ తీసుకొని నీట్గా నోట్ డౌన్ చేసుకొని అవంతా జాగ్రత్తగా పెట్టుకొని అది పోతే ఇంకా మొత్తం పోయినట్టే గోవిందా. తర్వాత నేనేం చేయలేను, అదంతా నోట్ చేసుకున్న తర్వాత రికవరీ చేసుకోండి. సో నేనైతే అంతా చూపించట్లేదు ఈ వీడియోలో. నేను జస్ట్ టేక్ మీ టు మై వాలెట్ అని క్లిక్ చేస్తున్నా. తర్వాత వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోవాలి. మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. ఇక్కడ ఏదో పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ క్లిక్ చేసేసి అక్నాలజీ కొట్టేయండి. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ మీరు చూసుకుంటే పోర్టల్ డెక్స్ అని ఉంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అదిగో మీకు ఇదంతా రాదు, మీరు రికవరీ చేసుకుంటే ఇంక ఇదంతా రాదు. నేను రికవరీ చేసుకోలేదు కాబట్టి నాకు రిమైండర్ వస్తుంది. రిమైండ్ మీ లేటర్ కొట్టేస్తున్నా. సో తర్వాత ఇదిగో ఇక్కడ చెకింగ్ కరెంట్ ఛానల్ స్టేటస్ అని వస్తుంది. ఇదంతా అయిపోయాక మనకి ఇక్కడ ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. అంతకంటే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ పోర్టల్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదైతే మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఓపెన్ చేశాక ఇది కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేయండి. కనెక్ట్ పోర్టల్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ముందే స్టార్టింగ్లో ఏంటంటే మనము ఫస్ట్ అయితే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాం కదా, మీరు ఏం చేస్తారంటే రిఫ్రెష్ కొట్టండి. ఈ వెబ్సైట్ని ఒకసారి రిఫ్రెష్ చేసి అప్పుడు కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనెక్ట్ వాలెట్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేసి కనెక్ట్ పోర్టల్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కనెక్ట్ టు పోర్టల్ అని వస్తుంది. సో నెట్వర్క్ చేంజ్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఏంటంటే టెస్ట్నెట్లో ఉంది కదా, వెరీ న్యూ. ఇది వచ్చి 18th 19th వచ్చింది అనుకుంటా, మొన్ననో ఏమో. సో ఈ ప్రాజెక్ట్లో కొన్ని ఎర్రర్స్ అనేది కామన్, మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఎర్రర్స్ వచ్చినంత మాత్రాన. సో ఇక్కడ చెకింగ్ కరెంట్ ఛానల్ స్టేటస్ అని ఉంది కదా, ఇది అయిపోయాక మనం వాలెట్ని అయితే కనెక్ట్ చేద్దాము. అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గెట్ టెస్ట్ టోకెన్స్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి. ఇదైతే క్లిక్ చేశాక ఎర్రర్ పర్ఫార్మింగ్ వాలెట్ ఆపరేషన్స్ ఎట్లాంటి ఎర్రర్స్ అనేది కామనే. సో ఒకసారి వాలెట్ కనెక్ట్ చేసి చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది మనకి. సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. పేజ్ అనేది రిఫ్రెష్ చేయండి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని టెస్ట్నెట్స్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిఫ్రెష్ కొట్టేయండి, ఏం కాదు. మీ మధ్యలో ప్రాసెస్ ఏం ఆగిపోదు, మళ్ళీ ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చేయొచ్చు. సో అది ఇక్కడ కనెక్ట్ వాలెట్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. తర్వాత మళ్ళీ కనెక్ట్ చేద్దాము. నెట్వర్క్ చేంజ్ అని వచ్చింది కదా, సో ఇక్కడ సైన్ అనేది క్లిక్ చేయండి. సైన్ అనేది క్లిక్ చేశాక నెక్స్ట్ ఇది ఇట్లా వస్తుంది. ప్రొఫైల్ అనేది క్లిక్ చేద్దాము. ప్రొఫైల్ అనేది క్లిక్ చేశాక ఇది కింద స్క్రోల్ చేయండి. కనెక్ట్ డిస్కార్డ్ ఉంది కదా, కనెక్ట్ ట్విట్టర్ అనేది, ఆ ట్విట్టర్ అనేది మనం కనెక్ట్ చేద్దాము. ఇక్కడ ఆథరైజేషన్ అయితే అడిగిద్ది మన ట్విట్టర్ని. సో ఆథరైజేషన్ అయితే ఇచ్చేద్దాం. ఈ బోనస్ బ్లాక్ వెబ్సైట్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు, మీరు రివోక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ట్రస్టెడే, ఏం ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ డిస్కార్డ్ అని ఉంది కదా, కనెక్ట్ డిస్కార్డ్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ మనకి డిస్కార్డ్ అయితే ఆథరైజేషన్ అయితే అడిగిద్ది. ఆ డిస్కార్డ్ కూడా కనెక్ట్ చేయాలి మనము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్లా వస్తుంది డిస్కార్డ్. తర్వాత ఇక్కడ ఆథరైజ్ అని ఉంది కదా, ఆథరైజ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ బ్యాక్ టు పోర్టల్, బిట్కాయిన్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీరు ప్రొఫైల్లో చెక్ చేసుకుంటే ఇదిగో ఇక్కడ మనకి క్రిప్టోకాట్ తెలుగు రెండు అయితే మనము కనెక్ట్ చేసేసాము. అంతే. మీరు ఏం చేస్తారంటే కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక ఇది ఇక్కడ జాయిన్ పోర్టల్ డిస్కార్డ్ అని ఉంది కదా, ఇది పోర్టల్ డిస్కార్డ్ అండ్ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్, ఇది జస్ట్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఒకటే అయితే ఆప్షనలే, మీరేం కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్ది అయితే తీసేయండి. టెలిగ్రామ్ది కంప్లీట్ అయిపోయింది. ఇవి రెండు అయితే ఏంటంటే డిస్కార్డ్ అండ్ ట్విట్టర్ అయితే మీరు కన్ఫామ్గా జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలో అని ఉంది కదా, ఫాలో అనేది క్లిక్ చేయండి. ఫాలో అనేది క్లిక్ చేసేసి సో అందులో అయితే జాయిన్ అవ్వండి. ఏంటంటే ఫాలో అవ్వండి. ట్విట్టర్లో ఫాలో అయ్యి ఇక్కడ చెక్ అని ఉంది కదా, ఈ చెక్ అనేది క్లిక్ చేస్తే చెక్ అయిపోయింది. అట్లానే సేమ్ డిస్కార్డ్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్కార్డ్లో కూడా జాయిన్ అయ్యి వెరిఫికేషన్ చేశాక ఆ గుడ్ మార్నింగ్ అనే ట్యాబ్ ఉంటుంది. ఆ గుడ్ మార్నింగ్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి మీరైతే ఒకసారి అట్లా గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి చెప్పేయండి, అయిపోయింది వెరిఫికేషన్ అయితే. ఇంక తర్వాత మీరు ఏం చేస్తారంటే వాలెట్ అనేది ఓపెన్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక ఇదిగో ఇట్లా మనకి క్వెస్ట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇదిగో ఎక్స్ ట్విట్టర్ అనేది అయిపోయింది అండ్ టెలిగ్రామ్ అయిపోయింది. ఇదిగో సేమ్ మీరు అట్లానే ఇదిగో డిస్కార్డ్ కూడా చేయండి. తర్వాత వచ్చేసి ఇదిగో ఇట్లా ఎక్స్టెన్షన్స్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్ యూజర్స్ అయితే 3 డాట్స్ నొక్కి కింద స్క్రోల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతే కష్టమైతే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ పోర్టల్ డెక్స్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేయండి పోర్టల్ డెక్స్. తర్వాత ఇక్కడ గెట్ టెస్ట్ కాయిన్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి మనము. ఇట్లా మీకు అప్పుడప్పుడు ఎర్రర్ రావచ్చు, కామన్ అది. సో మీరు ఏం చేస్తారంటే ట్రై చేస్తూ ఉండండి, రిఫ్రెష్ కొట్టేసి అట్లా
1-2 సార్లు రిఫ్రెష్ కొట్టేసి ట్రై చేస్తూ ఉండండి. మీకు ఫాసెట్ అయితే వస్తుంది. ఫాసెట్ వచ్చాక మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇదిగో ఇట్లా కనిపిస్తుంది. ఫాసెట్ వచ్చాక బిట్కాయిన్ ఫాసెట్ వచ్చింది అండ్ ఇథీరియం ఫాసెట్ వచ్చింది. ఇదిగో ఇట్లా ఇది సెకండ్ అకౌంట్లో చూపిస్తున్నాను, వెంటనే రాదు. సో మీకు ఎర్రర్స్ వస్తే కొంచెం సేపు ఆగాక అట్లా ట్రై చేయండి, వచ్చేసింది ఫాసెట్ అనేది. వచ్చాక మీకు స్క్రీన్ అయితే ఇదిగో ఇట్లా కనిపిస్తుంది, బిట్కాయిన్ ఫాసెట్ అండ్ ఈథీరియంలో ఎంతో కొంత వాల్యూ ఉన్నట్టు. మీరు తర్వాత ఏం చేస్తారంటే స్వాప్లోకి రండి. ఇదిగో ఈ స్వాప్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే లైక్ ఈథీరియం నుంచి కానీ బీటీసీ నుంచి కానీ, బీటీసీ నుంచి అయితే ది 0.0001 ఇంత అమౌంటే పెట్టండి, కరెక్ట్గా ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ పెడితే వర్క్ అవ్వదు. సో అంత అమౌంటే పెట్టండి. నేనైతే ఇథీరియం నుంచి చేస్తాను, ఇథీరియం నుంచి చేసి చూపిస్తాను 0.002 కానీ అట్లా. సో నేను పెట్టినంత వాల్యూనే పెట్టండి, మీరు కూడా ఎక్కువ పెట్టద్దు. సో అది క్లిక్ చేశాక తర్వాత స్వాప్ అనేది క్లిక్ చేయండి. పైన 0.002 ఇథీరియం పెట్టండి, కింద బీటీసీ పెట్టండి, అది మీ ఇష్టము. పైన బీటీసీ అని పెట్టుకోవచ్చు. సో అట్లా అయిపోయాక స్వాప్ అనేది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ క్రియేటింగ్ అని వస్తుంది. ఇట్లా క్రియేటింగ్ అయిపోయాక తర్వాత మ్యాచింగ్ అని పడుద్ది. మ్యాచింగ్ అని పడ్డాక తర్వాత స్వాపింగ్లో తర్వాత కంప్లీటెడ్ అని బట్టి సక్సెస్ అని పడుద్ది. అంతవరకు వస్తే ఇంక అయిపోయినట్టే. మీరు జస్ట్ 1-2 సార్లు స్వాప్ చేయండి, ఎక్కువ సార్లు అవసరం లేదు. అదంతా అయిపోయాక మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనము లెవెల్ 1లో ఉన్నాము. లెవెల్ 1లో ఇట్లా లెవెల్ 3 లెవెల్స్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే లెవెల్ 1లో ఉన్నాము. ఈ లెవెల్ 1 అయిపోయాక ఈ లెవెల్ 2 అండ్ 3లో మనకి ఎక్స్పీ అనేది వస్తుంది. ఇదిగో ఈ వీటిల్లో ఎక్స్పీ అనేది రాదు. సో వీటిల్లో వస్తాయి ఎక్స్పీ అనేది. ఈ ఎక్స్పీ ఎట్లా కలెక్ట్ చేయాలి అంటే వెంటనే రాదు, లెవెల్ 2 అన్లాక్ వెంటనే అవ్వదు. ఇక్కడ మీరు చూసుకుంటే 1 వీక్ మీ ఈ ప్రాసెస్ ఏదైతే చేశారో ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే మీకు అన్లాక్ అయ్యి ఇవన్నీ కనెక్ట్ చేసి ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఏవైతే చేశారో ఇవన్నీ చేశాక 1 వీక్ తర్వాత ఎగ్జాక్ట్గా 1 వీక్ టైం తర్వాత ఈ లెవెల్ 2 టాస్క్ అండ్ లెవెల్ 3 టాస్క్ అయితే మనకి అన్లాక్ అయితే ఆ లెవెల్ 2 లెవెల్ 3 నాకు అన్లాక్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే ప్రాసెస్ అంతే. మీరు జస్ట్ ఏంటంటే 1-2 సార్లు స్వాపులు చేయండి చాలు, అంతే. ఇక్కడ మీరు చూసారు కదా, ఫస్ట్ ఇందాక నేను చూపించినప్పుడు క్రియేటింగ్లో ఉంది, తర్వాత మ్యాచింగ్ అయిపోయింది, ఇప్పుడు స్వాపింగ్లోకి వెళ్ళిపోయింది. స్వాపింగ్ అనేది అయిపోయాక ఇంకా కంప్లీటెడ్, ఇదిగో కంప్లీటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు చూసారా స్వాప్ సక్సెస్ఫుల్ అనేది ఇట్లా వస్తుంది. అట్లా 1-2 స్వాపులు చేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంక అంతే ప్రాసెస్ అయితే, మీరు ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసేసాక ఇంక అట్లనే వదిలేయండి. నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది. ఆ వీడియో వచ్చాక మీరు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో లెవెల్ 2 అండ్ లెవెల్ 3లో చేయడం వల్ల మనకి ఎక్స్పీ అనేది వస్తుంది. ఆ ఎక్స్పీ రావడం వల్లనే మనం లక్కీ డ్రాలోకి ఎంటర్ అవుతాము. మనకు లైట్ నోట్స్ వస్తే, ఒకవేళ మీరు కనుక లైట్ నోట్ విన్ అయితే మీరు మెయిన్ నెట్ రిలీజ్ అయ్యాక నోడ్ రన్ చేసేసి ఆ టోకెన్స్, మెయిన్ నెట్ టోకెన్స్ అనేది మనకి మంత్లీ వస్తూ ఉంటాయి. కొంచెము వాటిని అమ్మేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి, రిప్లై ఇస్తాను అందరికీ. సో అయితే అది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దాని గురించి కూడా కొంచెం పట్టించుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, నా రిక్వెస్ట్. సో అంతే, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.